బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులో 2 సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. మరోవైపుగా ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా బలగాల యొక్క ఆపరేషన్ అకాల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 1న మొదలైనటువంటి ఆపరేషన్ అకాల్ రీజియన్ కుల్గాం జిల్లాకు సంబంధించినటువంటి అకాల్ ఫారెస్ట్ ఏరియాలో జరిగినటువంటి ఈ కుంబింగ్ ఆపరేషన్లో 2 మన భారత సైనికులు వీరమరణం పొందారు. దాంట్లో ప్రీతి పాల్ సింగ్, హర్మీందర్ సింగ్లు ఉన్నారు. సో గతంలో అకాల్ రీజియన్లో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో కొంతమంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. సో ఇళ్లలోకి వెళ్ళి మరి బయటికి లాక్కొచ్చి వారిని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తోంది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అట్టుడికిపోయిందో, పాకిస్తాన్ కుప్పకూలిపోయిందో, ఓడిపోయిందో, అప్పుడు మళ్ళీ ఆపరేషన్ అకాల్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ మహాశక్తి, మహాదేవ్ ఇటువంటి పేరిట వివిధ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. నార్థన్ ఏరియాలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి జల్లెడ పట్టి ఉగ్రవాదులను ఏరిపారేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరోవైపుగా సిఆర్పిఎఫ్, ఇండియన్ ఆర్మీ అండ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్, కాశ్మీర్ పోలీసులు కలగలిపి 3 బృందాలుగా అక్కడ జల్లెడ పట్టే కార్యక్రమం కొనసాగుతోంది. సో భూతద్దం వేసుకి వెతికి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉగ్రవాదిని కూడా హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ప్రతి ఒక్కరిని కూడా ఇళ్లలోకి వెళ్ళి మరీ ముఖ్యంగా లోతుగా వెళ్ళిపోయి వారందరినీ కూడా తనిఖీలు చేపడుతున్నారు. అందరినీ కూడా వదిలిపెట్టకుండా అక్కడ పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ అకాల్ పేరుతో ప్రస్తుతానికి ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసింది. స్లీపర్ సెల్స్ అంటే ఎవరు అంటే మన దేశస్తులే. అంటే మన భారతదేశంలో ఉంటూనే కొంతమంది పాకిస్తాన్కి పనిచేసినటువంటి పిచ్చి కుక్కలే ఈ స్లీపర్ సెల్స్. ఆ స్లీపర్ సెల్స్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉన్నారట. ఇటీవల కాలంలో అక్కడ ఒక అబూబాకర్ అనేటువంటి ఒక వ్యక్తిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. సేమ్ పేరుతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఉగ్రవాది పట్టుబట్టాడు. సో అబూబాకర్ అనే వ్యక్తి ఏం చేశారంటే అక్కడ కొన్ని వందలాది మంది యువకులకి టెర్రరిజం పైన శిక్షణ ఇచ్చాడట. వారి ఆలోచనలో పూర్తిగా విషపు బీజాలు నాటాడట. సో ప్రస్తుతం ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. సో ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. అయితే ముందుగా వాడు కూడా యాక్టివ్ అవడం గల కారణం ఏంటంటే ఎప్పుడైతే మసూద్ అజార్, జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థానికి సంబంధించిన మసూద్ అజార్ ఈ ఘటన అక్కడికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి చేరుకున్నాడో, సో ఆ వ్యక్తి ఎప్పుడైతే దగ్గరగా వచ్చాడో, తమ నాయకుడు దగ్గరగా వచ్చాడని చెప్పి భావించినటువంటి ఈ ఉగ్రవాదులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సో అకాల్ రీజియన్లో ఐడెంటిఫైడ్ యాజ్ హరీస్ ఆయన పేరు హరీస్. ఆ గతంలో అబూబాకర్, ఇప్పుడు హరీస్. సో హరీస్ అనేటువంటి ఈ వ్యక్తి కూడా పుల్వామా అటాక్కి కారణమయ్యాడు. లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తోంది. అకల్ రీజియన్లో ఇదే ఆపరేషన్ అకల్ పేరుతో తునాతునికలు చేసేశారు. ఆపరేషన్ మహాదేవ్లో కూడా కొనసాగుతుంది. ఆపరేషన్ మహాదేవ్లో కూడా సుమారుగా 3 పాకిస్తానీ టెర్రరిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. సులేమాన్ షా అలియాస్ ఫైజల్ జట్, అబూ హంజా అలియాస్ అఫ్ఘన్, యాసిర్ అలియాస్ జిబ్రాన్, ఈ 3 కూడా లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులే. సో గతంలో చెప్పిన అబూబాకర్, జైష్ మహమ్మద్, ఆ తర్వాత ఇక్కడ కనిపించినటువంటి ఈ 3 సులేమాన్, అబూ హంజా అండ్ యాసిర్, ఈ 3 కూడా లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు. ఆపరేషన్ మహాదేవ్ శ్రీనగర్ ప్రాంతంలో దచింగం నేషనల్ పార్క్ సమీపంగా జూలై 20న జరిగిన ఎన్కౌంటర్లో ఈ 3 కూడా హతమయ్యారు. అంతకంటే ముందు అబూబాకర్ అనే వ్యక్తి హతమయ్యాడు. ఇప్పుడు రీసెంట్గా 2 రోజుల క్రితం హరీస్ పుల్వామా అటాక్లో వన్ ఆఫ్ ద రీజన్ అయినటువంటి లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ సంబంధించిన వ్యక్తి ఆపరేషన్ అకల్ పేరుతో జరిగినటువంటి అకల్ ఫారెస్ట్ ఏరియాలో జరిగినటువంటి ఈ కుంబింగ్లో మన భారత భద్రతా బలగాలు ఆయన్ని కూడా మట్టుబెట్టాయి. అయితే ఈ రోజు కూడా కుంబింగ్ జరుగుతోంది. ఈ కుంబింగ్లో ప్రీతిపాల్ సింగ్ అండ్ హర్మీందర్ సింగ్ ఇద్దరు కూడా మన భారత సైనికులు వీరమరణం పొందారు. సో ఏదేమైనా ప్రస్తుతానికి అక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నాయి. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించి మసూద్ అజార్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి రాగానే వీళ్ళంతా ఒక్కసారిగా తమ నాయకుడు సమీపంగా వచ్చాడని చెప్పి అంతా అలర్ట్ అయిపోయారు. ఒక భారీ కుట్రకు తెరలేపారు. భారతదేశంలో ఒక అలజడి సృష్టించే విధంగా వారంతా కుట్రకు తెరలేపారు. అయితే ఆ కుట్రకు సంబంధించి ముందుగానే మన రాయ్ ఏజెన్సీలు పసిగట్టాయి. బికాస్ మసూద్ అజార్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నారన్న విషయాన్ని పక్కాగా ధృవీకరించినటువంటి రాయ్ ఏజెన్సీలు భారత ఆర్మీకి సమాచారం ఇవ్వడంతో వాడు అక్కడ దగ్గరగా వచ్చాడంటే ఇక్కడ ఎవడో ఒకడు
ఇదే రకంగా కొంత అలజడి సృష్టించే విధంగా అందరూ కూడా యాక్టివ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ స్లీపర్ సెల్స్ని ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేందుకు సంసిద్ధమయ్యారు. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల్ని, ఇండియన్ ఆర్మీని, సిఆర్పిఎఫ్ని అలర్ట్ చేసింది మన భారత ప్రభుత్వం. సో వీరు ముగ్గురు సంయుక్తంగా జరిపేటువంటి ఈ ఆపరేషన్లో సో ఇప్పటికే 5 ఉగ్రవాదులు మరణించారు. ఇంకా లోపల వరకు వెళ్ళి అంటే ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో కొన్ని అలజడి సృష్టించే విధంగా కొన్ని కుక్కర్ బాంబ్స్ ఉంటూ ఉంటాయి, లేకుంటే బకెట్ బాంబ్స్ అంటివన్నీ కూడా ల్యాండ్ మైన్స్ తరహాలో కొంత అనుమానం వచ్చిందంటే చాలా కొన్ని సెన్సార్ బాంబ్స్ కూడా వచ్చాయి. అటువంటి విధంగా మనుషుల అలజడి కనిపించగానే అవి పేలిపోతూ ఉంటాయి. సో ఆ ప్రాంతాల్లోకి చాలా తనిఖీలు చేపడుతూ ఆపరేషన్ చేపడుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాలి. కాబట్టి ఆ రకంగానే మన భారత ఆర్మీ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపలికి వెళ్ళిపోయి అటువంటి వారిని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆపరేషన్ అకల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్లో 2 మన భారత సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. ప్రీతిపాల్ సింగ్ అండ్ హర్మిందర్ సింగ్ ఇద్దరు కూడా మరణించారు. ఏదేమైనా భారత ఆర్మీ చేసినటువంటి ఈ యొక్క విశిష్టమైనటువంటి ఒక అంతర్ యుద్ధం ఇది. ఎందుకంటే అటువైపున ఉగ్రవాదులు కూడా కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఉగ్రవాదులు కూడా పెద్ద ఎత్తున ఈ కాల్పులు తెగబడుతూ ఉన్నారు. సో అటువైపు నుంచి కాల్పులు జరుగుతూ ఉండగా అన్నిటిని ఛేదించి ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ప్రమాదం అని తెలిసినా కూడా ఆ ప్రాంతాలకు ఏకంగా ఉగ్రవాదులైనటువంటి స్థావరాలకు వెళ్ళిపోయి ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తూ వారితో పాటుగా ఇంకెవరైతే తమతో పాటుగా ఉన్నారో ఇతర వ్యక్తుల్ని కూడా ఐడెంటిఫై చేస్తూ లింకప్లో అందరినీ దొరకబట్టి వారిని అంతమొందించే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తోంది. సో ప్రస్తుతానికి భారత ఆర్మీ చేసినటువంటి ఈ ఆపరేషన్లో 2 సైనికులు మరణిస్తే మన వైపుగా అటువైపుగా 5 భద్రతా బలగాలు మరణించారు. సో ఇంకా పాకిస్తాన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా నుంచి ఏదో రూపేణ ఆర్థికంగా డబ్బులు వస్తున్నాయి, అన్ని రకాలుగా వాళ్ళు డబ్బులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతున్నారు. పైపెచ్చు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టెర్రర్ క్యాంప్స్ ఏవైతే కుప్పకూలిపోయాయో ఆ కుప్పకూలిపోయేటువంటి టెర్రర్ క్యాంప్స్ అన్నింటిలో కూడా మళ్ళీ డబ్బులు ఇచ్చి మరి వీళ్ళే స్థావరాలు ఏర్పాటు చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఈ పిచ్చి కుక్కలే మళ్ళీ ఆ వెర్రి కుక్కలకి ఉగ్రవాదులకి మళ్ళీ డబ్బులు ఇచ్చి మరి ఆ రకంగా మళ్ళీ టెర్రర్ క్యాంప్స్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఉగ్రవాద సంస్థల్ని మళ్ళీ పెంచి పోషించే విధంగా డబ్బులు ఇస్తున్నారంటే ఏదో ఒక రూపంలో మళ్ళీ పాకిస్తాన్ భారత్లో అలజడి సృష్టించాలి, ఒక రక్తపాతానికి తెరలేపాలని ఒక ఆలోచనతో దుర్మార్గమైనటువంటి ఒక దురుద్దేశంతో మళ్ళీ అటు యాక్టివ్ అవుతున్నట్టు కనబడుతోంది. ఏదేమైనా పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు, పాకిస్తాన్ యొక్క కుట్రల్ని ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీ పసిగడుతోంది. వాటన్నిటిని సమర్థవంతంగా తిప్పికొట్టి మరోసారి భారత్ పేరు చెప్తేనే మళ్ళీ ఇప్పటికే ఒక కాలరాత్రిని వారికి కనిచూపించాం, కాలరాత్రిని వాళ్ళకి పరిచయం చేశాం. మే 7 ఆపరేషన్ సింధూర్తో అంతా అల్లాడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరగరానిది ఇండియాలో జరిగితే ఈసారి మాత్రం పాకిస్తాన్ వదిలే ప్రసక్తే లేదు. అది ట్రంప్ చెప్పినా ఇంకెవరు చెప్పినా, ట్రంప్ అడ్డొచ్చినా ఇంకెవడైనా అడ్డొచ్చినా ఈసారి మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పూర్తిగా అంతమొందించే వరకు భారత ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి నిష్క్రమించే అవకాశం అయితే లేదు. సో మరోసారి పాకిస్తాన్ ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడడం పైన మీ అభిప్రాయం ఏంటి? సో భారత ఆర్మీ చేసినటువంటి సేవల్ని మీరు ఎలా చూస్తున్నారు? వారిని ఏ రకంగా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.